గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి జీ5లో 4 hours డ్యూరేషన్ అండ్ 6 episodes వికట కవి అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ సిరీస్ని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్లో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, నల్లమల అడవుల్లో ఉన్నటువంటి అమరగిరి అనే విలేజ్లో ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ఎవ్వరూ సాల్వ్ చేయలేని ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమని రామకృష్ణ అనే డిటెక్టివ్ ఏమో హైదరాబాద్ నుంచి ఈ అమరగిరి అనే విలేజ్కి అయితే వస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అమరగిరి విలేజ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఆ ప్రాబ్లమ్ని డిటెక్టివ్ రామకృష్ణ సాల్వ్ చేస్తాడా లేదా, ఒకవేళ సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే ఈ మూవీలో ఈ సిరీస్లో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేని ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని పర్లేదు టైంపాస్ కోసం ఒకసారి అయితే ఫ్యామిలీతో చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నిజంగా చెప్తున్నా గైస్, ఈ సిరీస్తో వీళ్ళు ఏదైతే పాయింట్ని చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ని ఏమాత్రం ల్యాగ్ చేయకుండా, ఏమాత్రం డీవియేషన్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశారు. సో ఇది సిరీస్కి బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. అలాగే ఈ వెబ్ సిరీస్లో స్టోరీ అంతా కూడా 1970s జరగడం వల్ల అప్పటి ఎన్విరాన్మెంట్ని రియలిస్టిక్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగా సక్సెస్ అయిందనమాట. ఇంకా ఇందులో యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే నరేష్ అగస్త్య యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే మేఘా ఆకాష్ యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ మూవీలో తన క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు మేఘా ఆకాష్ క్యారెక్టర్కి. లాస్ట్గా ఏంటంటే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో ప్రిడిక్టబుల్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఆ సీన్స్ని రివీల్ చేసే విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట మనకైతే. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ సిరీస్లో నరేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ వీళ్ళిద్దరు యాక్టింగ్ తప్ప ఏ ఒక్కరి యాక్టింగ్ కూడా అస్సలు బాగాలేదు. ఇంకా నరేష్ అగస్త్య మేఘా ఆకాష్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. దీనికి తోడు ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్కి బీజిఎం కూడా కరెక్ట్గా యాప్ట్ అవ్వలేదనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్ సిరీసెస్లోనే కానీ మూవీస్లోనే కానీ డిటెక్టివ్ సీన్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఉండాలి. కానీ ఇక్కడ ఈ సిరీస్లో ఏంటంటే నరేష్ అగస్త్యతో వచ్చే డిటెక్టివ్ సీన్స్ అన్నీ కూడా ఏదో నార్మల్గా వచ్చి వెళ్ళిపోతున్నట్లే ఉన్నాయి, కానీ వాటిని చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ వెబ్ సిరీస్ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ సిరీస్కి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ సిరీస్ని చూసేసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.